దాని బైక్ని అయితే స్టంట్స్కి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మోడిఫై చేశారనేది దీంతో రౌండ్ ఏదో కొడతాం అన్నారు కదండి అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం మన చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. రిషి అనే ఒక వ్యక్తి స్టంట్స్ మీద ప్యాషన్తో తన బైక్ని ఏ విధంగా మోడిఫై చేశాడు. అసలు అంటే మనం బేసిక్ వీలీకి ఇటువంటి వాటికైతే మన ఓన్ బైక్ మీద అయితే నేర్పిస్తారు. కొన్ని స్పెషల్ స్టంట్స్ ఉంటాయన్నమాట. అవి కనుక ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలంటే ఎటువంటి బైక్ ఉండాలనేది ఈ రోజు వీడియోని అయితే చివరి వరకు చూడండి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిషి గారు తన బైక్ని అయితే స్టంట్స్కి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మోడిఫై చేశారనేది చూపిస్తాను నేను మీకు. సో ఇదిగోండి, ఇక్కడ ఫ్రంట్ అపీరియన్స్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ ఏం చేశారండి? సో ఇదేంటంటే ఇప్పుడు స్టంట్ బైక్ కి ధూమ్ అది ఉండకూడదు అనమాట. ధూమ్ ఉంటే ఏంటంటే ఇప్పుడు దీని వైర్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అనేది ఉంటది కదా, సో అది డిస్టర్బ్ చేస్తూ ఉంటది. సో ఫ్రంట్ హెడ్ లైట్ తీసేస్తాం. నెక్స్ట్ డూమ్ తర్వాత ఏంటండి కాన్సెప్ట్? సో నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేయించుకోవాలి. హ్యాండ్ బ్రేక్ ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. క్లచ్ ఉంటది, హ్యాండ్ బ్రేక్ ఉంటది రెండు. ఇది పైది క్లచ్, ఇది షార్ట్ చేసుకోవాలి. క్లచ్ ఏంటంటే కొంచెం హ్యాండ్ మూవ్మెంట్ కి కొంచెం ఫ్రీ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇటు హ్యాండ్ బ్రేక్ యూస్ చేయొచ్చు, ఇటు క్లచ్. ఓకే, ఇలా ఈ ఫింగర్ తో ఇలా మూవ్ చేయడానికి చేసుకోవాలి. క్లచ్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. క్లచ్ అయితే ఉంది, క్లచ్ కాస్త హార్డ్ గా ఉంది, ఇలాగే ఉంటుంది. ఆఫ్ చేసాం అన్నమాట. ఓకే. తర్వాత హ్యాండ్ బ్రేక్ అండి. ఇది హ్యాండ్ బ్రేక్ అన్నమాట. ఓకే. సో ఫ్రీ స్టైల్ స్టంట్ రైడింగ్ లో ఏంటంటే ఇప్పుడు పైన ఎక్కి చేస్తాం అనమాట. కాలు పైన ఉంటాయి కదా, బ్రేకింగ్ ఉంటది. బ్రేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాలు పైన ఉన్నప్పుడు మరి బ్రేకింగ్ చేయాలి కదా, సో ఇలా హ్యాండ్ తో హ్యాండ్ బ్రేకింగ్ అనమాట. బ్రేక్ అనేది ఇప్పుడు ఈ రేర్ బ్రేక్ ఉంది కదండి, ఇది పైది. ఓకే. సో హ్యాండ్ బ్రేక్ దేమో కిందకి అనమాట. రెండు డబుల్ క్యాలిపర్ అయితే వేసారు. నెక్స్ట్ ఇటువంటి కిట్ ఎక్కడ దొరికిందండి మీకు? ఇది కస్టమైజ్డ్ అండి, చెన్నై నుంచి తెప్పించుకున్నారు. ఓకే, సూపర్ ఉందండి అసలు నిజంగా మోడిఫికేషన్. పైన ఒక బ్రేక్, కింద ఒక బ్రేక్. ఓకే. దాని తర్వాత బ్రేక్స్ అయితే ఆ విధంగా మోడిఫికేషన్. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బాడీకి ఎలా సేఫ్టీ గేర్ అది వేసుకుంటామో, బండి పడిపోయిన వెంటనే అన్ని ఇరిగిపోతాయి కాబట్టి సో క్రాష్ గార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏమైనా బేసిక్ స్టంట్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా క్రాష్ గార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కస్టమైజ్డ్ ఏనండి? ఇది కస్టమైజ్డ్ చేయించింది. నెక్స్ట్ ఇంకేంటండి మోడిఫికేషన్? తర్వాత ఫుట్ పెగ్స్ అనమాట. ఈ ఫుట్ పెగ్స్ ఏంటంటే పైన కాల్ పెట్టి దీని మీద ఎక్కి చేయడానికి. ఓకే. ఓకే. పెగ్స్ ఇలా యూజ్ అవుతుంది. దాని తర్వాత సో ఇది దేనికోసం అండి? ఇది మీరు ఎప్పుడైనా విన్నారా వీలీ బార్ అని చెప్పి? లేదండి. వీలీ బార్ అంటే ఇదే అనమాట. మోస్ట్లీ స్టంట్ రైడర్స్ కి తెలుస్తుంది. దిస్ ఇస్ వీలీ బార్. వెనకతల కాల్లో పెట్టుకొని దీంతో పుష్ ఇస్తాం అనమాట, సపోర్ట్ తోని. ఇది సో ఇది వచ్చేసరి ఇలా పెట్టి ఇలా సపోర్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద కూడా ఒక మోడిఫికేషన్ చూసానండి. అవునవును. ఇది ఏంటంటే సీట్ లైక్ ఇది సీట్ స్టాండర్ అనమాట. పైన కూర్చొని చేయడానికి అనమాట. సో పైన కూర్చొని హై చైర్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే. ఇలా పెట్టి కూడా వీలీ చేయొచ్చు అనమాట. సో ఇలా లేపినప్పుడు వెనకదలు పడుకోండి, సపోర్ట్ అనమాట. అంటే నాకు తెలిసి దీనికి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైడింగ్ లో ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్. జిమ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. ఏదో ఒక యాక్టివిటీ కన్ఫర్మ్ గా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకేంటండి మోడిఫై చేశారు? అంతే. ఓకే. దీనికి టైర్లో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉండాలండి? ఎయిర్ ప్రెషర్ మరీ ఎక్కువ ఉండకూడదు అనమాట, కొంచెం తగ్గించుకోవాలి. ఒక 20-25 తగ్గించుకోవాలి, ఖచ్చితంగా అయితే తగ్గించుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మోడిఫికేషన్ చూపించారు కదండి, వీటన్నిటితోని చిన్న చిన్న స్టంట్లు మాకు చిన్న చిన్న క్లిప్స్ చేసి చూపించగలరు? ఓకే. అంటే ప్రతి మోడిఫికేషన్ది ఒక స్టంట్. సో ఫస్ట్ ఏంటంటే బ్రేక్స్ అనేవి అప్లై చేస్తున్నారు కదా, సో ఈ బ్రేక్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు అనడానికి ఒక స్టంట్ చేసి చూపించండి. ఓకే. స్టంట్ చేసే వారికి ఏంటేంటి ఉండాలండి అసలు? మనకి సేఫ్టీ గేరు, రైడింగ్ జాకెట్ కన్ఫర్మ్, హెల్మెట్ కన్ఫర్మ్, గ్లౌజులు కన్ఫర్మ్, గ్లౌజెస్ అండ్ నీ ప్యాడ్స్. అయితే నీ ప్యాడ్స్ ఉండాలి, గ్లౌజెస్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి,
రైడింగ్ జాకెట్ ఉండాలి. సో లెవెల్ 2 రైడింగ్ జాకెట్ అయితే ఉండాలి. ఆర్మర్స్ అవన్నీ కూడా ఉండాలి. ఓకే ఓకేనండి. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఆ బ్రేక్ అనేది ఫ్రంట్ వేసారు కదా, సో దాని తాలూకా యూసేజ్కి సంబంధించి ఒక స్టంట్ అయితే మాకు చేసి చూపించండి. ఓకేనండి. ఈ సినిమాల్లో స్టంట్స్ చేస్తుంటారు కదా, సో మీరు ఎప్పుడైనా వెళ్ళారండి ఏదైనా షూటింగ్కి? కొన్ని షూట్స్ వస్తాయండి, ఏదో ఫ్యూచర్ లో ఏమైనా షూట్స్ వచ్చినా మేము చేస్తారు. ఓకేనండి. ఫ్రెండ్స్, మూవీ షూట్స్ అలాగే షార్ట్ ఫిల్మ్ షూట్స్లో యాక్షన్ సీక్వెన్సెస్లో ఏమైనా సార్ స్టంట్స్ కావాలనుకుంటే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే కాలేజీల్లో కూడా స్టంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే ఏంటంటే కాలు పైన పెట్టాం కదా, నేను హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. కాలు రెండు పైకి పెట్టేటప్పుడు అయితే ఒకటి బ్రేక్, ఒక వేన్తో, ఒక ఫింగర్తో అయితే క్లచ్ అనమాట. సో ఈ క్లచ్ అనేది ఆఫ్ ఉంచారు అందుకే. ఇది బ్యాక్ ఫుట్ ప్యాక్స్ ఆడి సంగతి చెప్పండి. గైస్ చూసారు కదా వీటి ఉపయోగం అనేది. వీటి పైకి స్టంట్స్ చేసేటప్పుడు ఇది యూజ్ చేశారు. నెక్స్ట్ దీంతో రౌండ్ ఏదో కొడతాం అన్నారు కదండి, అదొకటి కొట్టి చూపించండి. సర్కిల్. సూపర్, నిజంగా ఎక్సలెంట్ అండి అసలు. దాని తర్వాత ఇదండి. సో ఇదే విధంగా యూజ్ చేస్తారు మీరు, దీని గురించి ఒక స్టంట్ చేయండి. ఇది హై చైర్ అన్నమాట. చైనా సూపర్ బ్రో. సో మొత్తానికి మీరు చేసినటువంటి మోడిఫికేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఆ స్టంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూపించినట్టేనండి? ఉన్నాయి. ఓకే ఓకే. మన బైక్ అయితే తీసుకొని వస్తే ఇదిగోండి 0 సర్కిల్ అయితే ఫస్ట్ నేర్పిస్తారనమాట. దాని తర్వాత వీలీ నేర్పిస్తారు. ఇదిగోండి గైస్, క్రూజ్ కంట్రోల్ కోసం అంటే థ్రోటల్ లాక్ చేయడానికి మీకు వీడియోస్లో ఏం కనిపించదు, కానీ ఎలా లాక్ చేస్తారో చూపిస్తాను చూడండి. థ్రోటల్ మనకి ఎంత కావాలంటే అంత నలిపేసి వదిలేస్తే ఉండిపోద్ది అలాగా. ఓకే బ్రదర్, మీ దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్కి వెరీ బిగినింగ్ ఇది నేర్పిస్తారా? దీనివల్ల ఏంటంటే ఇలా బాడీ బ్యాలెన్స్ చేయడం వస్తుంది. అంటే వీలీ చేస్తున్నప్పుడు ఇలా బాడీ బ్యాలెన్స్ కూడా చేయాలి కదా, సో దీని సర్కిల్స్ లోనే బాడీ బ్యాలెన్స్ అనేది ఇలా. ఓకే ఓకే, బండిని కంట్రోల్ చేయడం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇది నేర్పిస్తారు, దాని తర్వాత వీలీ నేర్పిస్తారు. దాంతో ఏంటంటే బ్రేకింగ్ కూడా ట్యాప్ చేస్తూ ఉంటాం అనమాట. అవుట్ ఆఫ్ సర్కిల్ వెళ్ళకుండా దాన్ని బ్రేక్ ట్యాప్ చేయాలి కదా, బ్రేకింగ్ కూడా అలవాటు అవుతుంది. ఓకే, అయితే గైస్ మీరు స్టంట్స్ లో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఒక్కొక్క రోడ్డు దగ్గర అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకు అలా చేస్తున్నాం అంటే ఒక్కొక్క స్టంట్ కి ఒక్కొక్క రకమైనటువంటి సర్ఫేస్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు రోడ్ ఇక్కడ బాగాలేదు కదా, సో ఇలాంటి దాంట్లో చేస్తే స్టాపింగ్ క్రాష్ అవుతాం అనమాట, స్లిప్ అయిపోతాం. అవునండి. సో ఇక్కడ రోడ్డు చూసారా బాగుంది, కొంచెం నీట్ గా. సో ఇలాంటి ప్లేస్ లో చేస్తే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట.
బ్రదర్ దగ్గర 1 వీక్ ట్రైనింగ్కి వచ్చారనుకోండి, వీటిలో చాలా స్టంట్స్ అయితే నేర్చేస్తారండి. ఆ తర్వాత మీ అంతటి మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది బ్రదర్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. నిజంగా యు ఆర్ ఎన్ అమేజింగ్ పర్సన్ అండి నిజంగా. ఓకే గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.